నెట్టుగా బాబు మేడం మేడం వెనకరా వెనకరా మేడం ఏంటి బాబు ముందుకి సార్ సార్ ఏం చేస్తారు మీరు తలకాయలు తెస్తుంది ఏంది పైకి అయిపోయింది పైన ఒకటి ఉంటుంది పెద్దోడా పెద్దోడా వెనక్కి రావాలా ఓకే సార్ సార్ బ్యాగ్ టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఒక మనవి ఈ రాష్ట్ర గౌరవనీయ మంత్రివర్యుల చేతుల మీదుగా మన కలెక్టర్ గారు 10,24,00,000 రూపాయలు కొట్టిపాటి రవికుమార్ గారికి 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ ప్రగతి సాధించినటువంటి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా అన్ని విషయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ప్రతి ప్రాంతంలో ఇలాంటి సమావేశాలు జరగాలి. ఏదైతే మన పైన ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రావాలి అని చెప్పి కోరుకున్నారో ఆ నమ్మకాన్ని మనం ఎంతవరకు నెరవేర్చాం, ఎంతవరకు వాటిని సాధించాం, ప్రగతిలో మనం ముందుకు అడుగు వేస్తున్నాం, ప్రగతి రథం ముందుకు కదులుతుంది అనేటువంటి విషయాలను ప్రజల మధ్యనే మళ్ళీ ఒకసారి చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి, మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, అలాగే జనసేన ఇవాళ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమిలో ఈ 3 కలిసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు విశదీకరించడానికి ఒక ప్రయత్నం తిరుపతిలో దేవదేవుని యొక్క పాదాల చెంత ప్రారంభించాం. అది కొనసాగుతూ ఉంది. మరొక 4 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశాలు పెట్టి, సమావేశాల ద్వారా ఆయా ప్రాంతాల్లో మనం ఏం చేశామనేటువంటి విషయాల్ని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఇవాళ అధికారికంగా చేయడానికే ఈ సమావేశాలు. అభివృద్ధిని ఒకసారి సంక్షేమాన్ని మనం ఇవాళ చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమానికి 7,163 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందించింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. 7,163 కోట్ల రూపాయలు
ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఈనాడని చెప్పి మీకు మనవి చేస్తాను. అలాగే అభివృద్ధి సంక్షేమం ఒకవైపు ఆలోచన చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పే తపనతో అభివృద్ధికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అనేక శాఖల్లో 3068 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే పరిశ్రమలతో కాదు, ఇవన్నీ లేకుండానే పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, విద్యుత్ శాఖ కానీ ఇలాంటి అనేక శాఖల్లో జరిగిన అభివృద్ధి 3068 కోట్ల రూపాయలు. 2 సంవత్సరాల్లో ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఈరోజు 10,200 కోట్ల పైచిలకు ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం మనకు అందించింది అంటే మరి చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వంగా, చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చిన ప్రభుత్వంగా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మరింత ఎక్కువ బాధ్యతతో రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలం దీన్ని కొనసాగించడానికే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం పెడతా ఉన్నారు. ముఖ్యంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే దాని మీద మనం ముందుకెళ్తా ఉన్నాం. నమ్మకం అంటే మన ముఖ్యమంత్రిగా మన పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అది అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేసి చూపించడమే నమ్మకం అన్నమాట. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేతలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మార్కాపురం జిల్లా ఇస్తామన్నారు. అదేవిధంగా అద్దంకిని, కందుకూరుని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మనసులో ఏదైతే ఉందో అది చేయడమే నమ్మకం అన్నమాట. అభివృద్ధి అంటే ఇందాక మనం ఏవి లాంచ్ చేసాం, దాదాపు 4,000 రూపాయలు పెన్షన్ చేశాం 3,000 నుంచి. అదే కాకుండా ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట, ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పెన్షన్ 7,000 కూడా కలిపి ప్రజలకు ఇస్తామని చెప్పాం, అది చేశాం. ఈ దేశంలో ఎక్కడ ఇవ్వనన్ని పెన్షన్లు 65 లక్షల పెన్షన్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే చెప్పడంలో గర్వంగా ఉంది. అదేవిధంగా చదువు కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం, 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మహిళలకి గ్యాస్ కనెక్షన్లు 3 ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అదేవిధంగా ఉచిత ప్రయాణం అని చెప్పాం, అది చేస్తూ ఉన్నాం. ఈ కాకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క తట్టమట్టిలో 1 కిలోమీటర్ కూడా తార్ రోడ్డు ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత R&B రోడ్లు కానీ, డిప్యూటీ సీఎం గారి ద్వారా పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటితో పాటు ఆగిపోయిన ప్రాజెక్టులు, వాళ్ళ టైంలో విధ్వంసంకి గురైన గుండ్లకమ్మ లాంటి ప్రాజెక్టులకి గేట్లు పెట్టి మళ్ళీ వాటి ద్వారా వ్యవసాయ రంగానికి, అదేవిధంగా చేపల పెంపక ద్వారానికి ఏ విధంగా మనం పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న ఇలా మార్కాపురం జిల్లా ఇలా మేమందరం కూడా, మంత్రి గారు మేమందరం కూడా, అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండానే జాతికి అంకితం అని చెప్పి ప్రజలను మోసం చేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సప్లై ఛానళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చే శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు ప్రతి నెల కూడా వచ్చి పని పర్యవేక్షించి వెళ్తూ ఉన్నారు. అదే కాకుండా ముంపు గ్రామాల ప్రజలు R&R ప్యాకేజీలు ఇవ్వాలి. 11 గ్రామాలు ఖాళీ చేపించాలంటే నిన్న మొన్నట్లో 980 కోట్ల రూపాయలు విడుదల చేసి అక్కడున్న ముంపు గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చేసే కార్యక్రమం చేశామన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పోయినసారి కూడా 1 ఓటు అని చెప్పి జనంలో దిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1 ఓటు చేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిందో, రాజధాని రాష్ట్రంగా లేని రాష్ట్రంగా ఏ విధంగా మిగిలిపోయిందో, పోలవరం లాంటి డ్యాములు 70% పూర్తి చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని అసమర్థుడు ఎవరన్నా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన పరిస్థితి ఉంది, అతని మనస్తత్వం కూడా విచిత్రమైన పరిస్థితి ఉంది. అధికారం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఉన్నా ఇంట్లో నిద్రపోయాడు. అధికారం పోయిన తర్వాత మన అభివృద్ధి చేస్తుంటే ఇవన్నీ నా టైంలో చేశాను, ఇవన్నీ నాయి అంటున్నాడు. మీరు చూడండి, పోయినసారి మనం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి శంకుస్థాపన చేస్తే
అది నా టైంలో తీసుకొచ్చానన్నాడు. పోయినసారి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం అయిన రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో కారులు తయారు చేసే కంపెనీ తీసుకొస్తే అది మా నాన్న టైంలో తీసుకొచ్చానన్నాడు. మన వినేవాళ్ళు ఉంటే స్వతంత్రం కూడా మా తాత టైంలో తీసుకొచ్చారని చెప్తాడనమాట. జగన్మోహన్ రెడ్డి తీరది. ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి అధికారం వస్తే ఇంట్లో నుంచి బయటికి రాడు. అధికారం వచ్చిన తర్వాత మనం పనిచేసి ఇవన్నీ నేను తీసుకొచ్చానని చెప్తా ఉంటాను అనమాట. అందుకని తస్మత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధిని మొత్తం ప్రజలకు దూరం చేసి సంక్షేమం కూడా అరకొర సంక్షేమం ఇచ్చి సంక్షేమం నేనే చేశానని చెప్పి అబద్ధపు మాటలతోటి ప్రజలు నమ్మించే కార్యక్రమాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఉన్న నేర్పరి మన పార్టీ నాయకుల్లో లేదు. అందుకని మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. చేసే చెయ్యని మనం ఎక్కడ కూడా చెప్పొద్దు. చేయగలిగినవి చెప్పండి, చెప్పేది గట్టిగా చెప్పాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, చాలామంది మన రైతులు ఉన్నారు. ఇవాళ పొగాకు సమస్య ఉంది, మేమెవరూ పట్టించుకోవట్లేదనే మాట మనసులో ఉంది. కానీ నేను కానీ రామనారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రిగా కానీ స్వామి గారి మన ఎమ్మెల్యేలు అందరం కూడా పలుసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రి గారితో పలుసార్లు మాట్లాడారు. ఆయన సింగపూర్ నుంచి రాగానే మా అందరికీ చెప్పి ఇమీడియట్గా మీరు 3 రండి మీటింగ్ పెడదామని చెప్పాడు అనమాట. ఎప్పుడు కూడా పట్టించుకోండి. కానీ మనం ఆర్పాటాలకు వెళ్ళాం. అవసరం లేని వాటిని అనవసరంగా ప్రజల్లోకి చెప్పి అనవసరమైన అపోహలు క్రియేట్ చేయడం. మీరు చూడండి, పోయినసారి బ్లాక్బెర్రీ పొగాకు ఉంది. బ్లాక్బెర్రీ పొగాకు అమ్ముడు పోక రైతుల పరిస్థితి ఇబ్బంది ఉంటే ఈ దేశంలో బ్లాక్బెర్రీ పొగాకుని కొన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం, చంద్రబాబు గారి నాయకత్వం అనమాట. ఎప్పుడు రైతులకు ఇబ్బంది వచ్చినా అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలోనే మాత్రం జరిగింది. ఎవరు కూడా అపోహపడద్దు. ఏదున్నా సరే మాకు చేతైనంత వరకు మేము కానీ మా ఎమ్మెల్యేలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. 2 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చే నాటికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నప్పటికీ కూడాను ఒక సమర్థ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చొరవతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో చంద్రబాబు